హలో ఈరోజు సాటర్డే అనమాట. వీఆర్ హెడింగ్ టు ద జిమ్ అండ్ ఆఫ్టర్ దట్ we will go for a checkup in a hospital. So just a regular dental checkup. Gym కి reach అయినాం. సీరియస్గా ద పార్కింగ్ ప్రాబ్లమ్ ఈజ్ రియల్. జిమ్ పక్కన లేదు. ఇప్పుడు ఎండకి ముందర పార్క్ చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు. అదే కాక ఇప్పుడు వీకెండ్స్ కదా, సాటర్డే అందరు ఇంట్లో ఉంటారు. సో పార్కింగ్స్ ఆర్ ఫుల్. ఓకే, లెట్స్ గో వర్క్అవుట్, షెడ్ సమ్ స్వెట్ అండ్ కమ్ బ్యాక్. జస్ట్ ఫినిష్ ద వర్కౌట్. ఈరోజు వచ్చి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే చెకప్కి వెళ్ళడానికి రెడీ అయినాం. మన ఇంటి కింద ఏంటంటే పార్కింగ్ బయట పెడతాం, సపరేట్ పార్కింగ్ ఉంటుంది. నేను అడిగాను అనమాట మా బిల్డింగ్ వాళ్ళు, పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పారు. బిల్డింగ్ పక్కనే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ కోసం ఒక బిల్డింగ్ అనమాట, సపరేట్గా ఫ్లోర్ వైజ్ ఉంటుంది. పైకి ఎక్కి పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అది అడిగితే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పారు. బట్ ఎండలో కూడా పెట్టబుద్ధి కాదనమాట. అందుకు నేను ఏం చేస్తానంటే కొంచెం ముందరకు వస్తే కొత్తగా కట్టే బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. దాని పక్కన ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ నీడగా ఉంటుంది. అక్కడ పెడతాయి. ఏమంటే కొంచెం ఎండకు నడిచాల్సి వస్తుంది. ఏం చేయాలి, మనసు ఒప్పుకోదన్నమాట ఎండలో పెట్టడం. Hi guys, we are back home. ఆ డెంటల్లో ఏం చెప్పారంటే జస్ట్ కొంచెం బ్లాక్ లేయర్ ఫామ్ అయిందంట. డీకే కొంచెం టూత్ డీకే ఉందంట పైన, ఇక్కడ అది లైక్ తీసేసి దాన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. మిగతాదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు డాక్టర్. సో నెక్స్ట్ సాటర్డే వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఒక్కటి చేయించుకోవాలి. సో యా, టైం వచ్చి ఇప్పుడు 6:35 అయిపోయింది. ఇంటికి వెళ్ళి తినేసి హౌస్ ఆఫ్ డ్రాగన్స్ చూస్తున్నా గైస్. కొత్త సీజన్ వచ్చింది కదా, సూపర్. సో అదొక ఎపిసోడ్ చూసేసి ఇంకా పడుకోవడమే. హలో పీప్స్, అది అర్థం కాదన్నమాట. ఎప్పుడు వీఆర్ ఇన్ ఎ రష్. ఈరోజు థర్స్డే అనమాట. వీఆర్ గోయింగ్ టు ఏ మూవీ, బట్ ద మూవీ ఈజ్ అట్ 7 o'clock. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:15. సో ఐఎమ్ రషింగ్ టు ద జిమ్. అంత లోపల అయిపోతుందో లేదా తెలియదు అనమాట. అది కొంచెం దూరం ఉంది, అక్కడి వరకు మళ్ళీ వెళ్ళాలి కదా అయిపో చేసుకొని. సో నాకు తెలిసి ఈరోజు నేను కార్డియో స్కిప్ చేసేస్తాను. టుడే వచ్చి లెగ్ డే అనమాట. ఆల్ ద బెస్ట్ టు మీ. సో హోప్ఫుల్లీ వి విల్ రీచ్. హలో పీప్స్, జిమ్ అయిపోయింది. తొందర చేసేసాను అనమాట ఈరోజు. ఆ ట్రైనర్ అడుగుతున్నాడు, ఏంటి అప్పుడే అయిపోయింది ఈరోజు, తొందరగా పోతున్నావా అని. లేదంటే రోజు ఒక సెట్ చేసి కూర్చొని నిదానంగా నీళ్ళు తాగి చేసుకుంటాము. ఈరోజు టైం అయింది కాబట్టి రప్ప చేసేసినాం. క్లాస్కైనా లేటుగా పోవచ్చు కానీ సినిమాకి లేటుగా పోకూడదు. అది పెద్ద అపచారం. ఓ దుబాయ్ అంతా ఎట్లుంది తెలుసా, మండే అగ్నిగోళంలా ఉంది. సో బై ద వే ఈరోజు మనం పోయే మూవీ పేరు
ఒడిసీ బై క్రిస్టఫర్ నోలాన్. సీరియస్లీ ఒక విషయం చెప్పాలంటే, ఒక క్రిస్టఫర్ నోలాన్ సినిమాకి వెళ్ళాను ముందు. దాని పేరు వచ్చి డంకర్క్ అనమాట. ప్రామిస్గా చెప్తానా, ఒక్క ముక్క కూడా అర్థం కాలే, అస్సలు జీరో. కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంటికి వచ్చి గూగుల్ చేసుకున్నా అసలు ఏంది ఈ సినిమా గురించి. అంటే అప్పటికి ఏదో కొంచెం ఎక్కింది, కొంచెం ఎక్కలే. ఎందుకంటే సినిమా చూసేటప్పుడే మనకు తెలిస్తే ఆ కాంటెక్స్ట్ అర్థమైతే గుర్తుంటాయి. ఏందో జరుగుతుందంటే అంత తెలియదు కదా. అయ్యో వచ్చినాయ్యా ట్రక్స్ అన్నీ కూడా వరుసగా ఉన్నాయి ట్రక్కులన్నీ. మన ఇంటికి పోగలుగుతామా పోలేమా అనేది ఒక పెద్ద. థ్యాంక్ఫుల్లీ ఈ ట్రక్కులన్నీ ఆగున్నాయి, మనకు దారి వచ్చింది కాబట్టి సరసర దూరేసి వచ్చేసినాం. విచ్ ఈస్ గుడ్, ఒక శుభశకునం అనమాట. మనం ఇప్పుడు మూవీ వెళ్ళేది మ్యాక్స్ థియేటర్ అనమాట. ఐమాక్స్ కాదు, మ్యాక్స్. అంటే ఇక్కడ మ్యాక్స్, స్టాండర్డ్, ప్రీమియం అని ఉంటాయి అనమాట థియేటర్స్. మ్యాక్స్ అంటే ఉండేదానిలో అన్నిటికంటే పెద్దది. సో నోలాన్ బాబాయ్ ఏం చెప్పాడంటే, ఇట్ వాజ్ షార్ట్ ఫర్ ఐమాక్స్. సో అట్లీస్ట్ ఐమాక్స్ లేదు కాబట్టి మనం ఉండే దగ్గర మ్యాక్స్లో అన్నా వెళ్దామని దానికి వెళ్తాను అనమాట. తరరారా ఏదన్నా ఒక పాట విన్నామంటే అది ఇంకా బ్రెయిన్లోనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అని నాకు కూడా తెలీదు. నెక్స్ట్ పాట వచ్చేంత వరకు. సో ఆబ్వియస్లీ ఆల్ ద టైమ్ ఏదో ఒక పాట తిరుగుతూనే ఉంటుంది. వీఆర్ బ్యాక్ హోమ్ గైస్. సో చక్క స్నానం చేసుకొని we will go to the movie. Okay, see you in a bit. Guys, we are ready. We are going to the car. ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్. ఇంకో 5 minutes. ఇప్పుడు 7కి షో అయితే ఇప్పుడు 7:03 అవుతుంది. కానీ యూఏఈలో ఏంటంటే 10 minutes లేట్గా స్టార్ట్ అవుతుంది. This was, you wanted to win my hand in marriage. As I listen to you party. హే పీప్స్, మూవీ ఇప్పుడే అయిపోయింది. కరెక్ట్గా టైంకి రీచ్ అయ్యాను. ఒక్క 5 minutes లేట్ అయి ఉంటే స్టార్ట్ అయిపోయేది. జస్ట్ 5 minutes ముందు రీచ్. ఆల్ రైట్. ఎందుకో ఆ టైటిల్స్ దగ్గర నుంచి చూడకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. యాక్చువల్గా మూవీ చెప్పాలంటే నాకు చాలా చాలా నచ్చింది గైస్. నాకు గ్రీక్ మైథాలజీ అన్న, గ్రీక్ కింగ్స్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 hours మూవీ గైస్.
యార్స్ ఎందుకో మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఒకటే అండి ఇంకా స్టోరీ రప్ప 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 వస్తానే ఉంది స్టోరీ. నేనేమనుకున్నా హాలీవుడ్ సినిమా కదా 2 hours లో అయిపోతా అనుకుంటే స్టోరీ చెప్పి మిమ్మల్ని మీకు స్పాయిల్ చేయాలనుకోవట్లేదు కానీ ఒక 3 చోట్ల నాకు బాగా అంటే కొన్ని విషయాలు డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ వచ్చి టైటిల్స్ ఫస్ట్లో లేవు గైస్. సారీ టు స్పాయిల్ ఇట్ ఫర్ యూ. మీరు ఫోన్లు ఎత్తుకొని కెమెరా ఆన్ చేసుకొని టైటిల్ వస్తే స్టోరీ పెడదాం అనుకుంటే వేస్ట్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో పడవు అనమాట, ఎండింగ్లో పడతాయి. ఒక ఐలాండ్ వస్తుంది, అక్కడ పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. అందరూ చెవుల్లో వ్యాక్స్ పోసుకోవాలి. ఆ షిప్లో ఉండేవాళ్ళు మన హీరో అంటే వాళ్ళ క్రూ అంతా అదే చెవులు నొప్పి తీయకుండా వ్యాక్స్ వేసుకోవాలి చెవుల లోపల. అయితే లెఫ్ట్ చెవులో వ్యాక్స్ వేసుకుంటానే ఆ లెఫ్ట్ సైడ్ స్పీకర్లన్నీ సైలెంట్ అయిపోతాయి. రైట్ సైడ్ వ్యాక్స్ వేసుకుంటే రైట్ సైడ్ కూడా సైలెంట్ అయిపోయి థియేటర్ అంతా సైలెంట్ అయిపోతుంది. అది సూపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ గెలుపు నిజాయితీగా ధర్మంగా గెలవకుంటే ఆ గెలుపుకి అంత విలువ ఉండదేమో అనేది చెప్తున్నాను. విచ్ వాజ్ నైస్. ఐ థింక్ మన ఇండియాలో బ్రేక్ ఇస్తారు అనుకుంటా దీనికి, ప్రాబబ్లీ. ఇక్కడైతే ఇవ్వలేదు. ఓకే గైస్, వి ఆర్ హోమ్. Hello peeps, done with our workout. డెంటల్ దానికి వెళ్ళాలన్నమాట. కానీ ప్రాబ్లం అయింది. లాస్ట్ టైం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఐ హ్యాడ్ టు చేంజ్ మై జాబ్. సో ఇక్కడ ఏంటంటే జాబ్ ఇన్సూరెన్స్ అన్ని లింక్డ్ అనమాట. చేంజ్ అయిన తర్వాత అదే పాత ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తారా అని తెలియదు, అప్లికబుల్ కాదో తెలియదు. సో ఎనీవేస్ హాస్పిటల్కి వెళ్దాం. ఒకవేళ ఓకే అంటే చేయించుకోవాలి, లేదంటే నెక్స్ట్ వీక్ వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఇస్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. సో రిఫ్రెషింగ్. ఈరోజు వాటర్ బాటిల్ మర్చిపోయాను అనమాట. సో ఓకే అంటారు. I pelted the whole. Let's head home, guys. Need a shower badly. హాస్పిటల్కి వెళ్ళాం. ఫిల్లింగ్ అయిపోయింది అనమాట. సగం అయిపోయింది, నెక్స్ట్ సగం నెక్స్ట్ వీక్ రమ్మన్నాడు అన్నమాట డాక్టర్. నెక్స్ట్ వీక్ వెళ్ళి మిగతా సగం పని చేయించుకోవాలి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ద టైమ్ ఈస్ 8:15 ఆన్ సండే. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మా క్రికెట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ ప్లాన్. సో లెట్స్ గో. Actually, I almost forgot. వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యూ చేసుకోవాలి. ముల్కియా అంటారు. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే కార్ ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని అందులో పాస్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో రెన్యూ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం పోయి వెహికల్ది ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి.
ఇప్పుడే టెస్ట్ అయిపోయింది అనమాట. ఫాస్ మైనర్ స్క్రాచెస్ ఆన్ ద బాడీ, అది రిమార్క్స్. స్క్రాచ్లు కూడా లేకుండా ఎక్కడ ఉంటుంది. మొన్నైతే ఒకడు ఇక్కడ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, దాని మీద గీసిపోయినాడు ఏం చేయకున్నా కూడా. అన్ప్రొఫెషనల్ పీపుల్ ఏం చేయాలి. నో, బిఫోర్ లీవింగ్ ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ, ఓన్స్ అని. అక్కడ మచ్చా బాగుంటుంది, లాస్ట్ టైం తాగాము. సో అది తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, స్ట్రైట్ లో. నైస్. కొద్దిగా స్వీట్ ఎక్కువైంది, బట్ ఇట్స్ ఓకే, రైట్? దర్ ఇస్ నథింగ్ లైక్ ఎక్సెస్ స్వీట్, సో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్ అయిపోయింది కదా మన కార్కి. మనం వచ్చేసి ఆన్లైన్లో రెన్యువల్కి సబ్మిట్ చేయాలి. దాని ముందు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ కూడా రెన్యూ చేసుకోవాలి. రెండు ఉంటాయి, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఓకే, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనం వెళ్ళి వేరే వాళ్ళని గుద్దినా, వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మన కార్కి కాంపెన్సేషన్ వస్తుంది. అంటే మన తప్పు ఉన్నా మన తప్పు లేకపోయినా మనకు కార్ రిపేర్ చేస్తారనమాట. బట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో వేరే వాడిది తప్పు ఉంటేనే మనకు రియంబర్స్మెంట్ వస్తుంది, మనది తప్పు ఉందనుకోండి రాదు. దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ వీ నీడ్ టు డూ. I always forget to put the seat belt when I board the car.